This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Uday. You watch V-Dediki Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అని కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్లో మేమైతే రోడ్ అయితే చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా వీడియోస్ ఎండ్ వరకు చూడండి. దాంతోపాటుగా మన వీడియోస్ని ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. లైక్ చేయండి. మీరు యొక్క పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేసేసేయండి. గ్రేట్. సో గైస్ చూస్తే మనకి ఈరోజు నవరత్న కేటగిరీలోకి వచ్చిన పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ అయిన ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఐఆర్సిటిసి ఉంటుంది. ఆ యొక్క ఐఆర్సిటిసి నుంచి మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. ఎలిజిబిలిటీ కేటగిరీ అయితే ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే గైస్ చెప్పాలంటే చాలా మంచి ఆపర్చునిటీ. వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో డైరెక్ట్ గా మీరు ఆ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయితే చేసుకుని బ్రహ్మాండంగా అయితే జాబ్ అయితే కొట్టచ్చు. ఓకే, మంచి అప్డేట్ ఇది మాత్రం. అఫీషియల్ గా మనకి ఐఆర్సిటిసి వెబ్సైట్ లో మనకైతే వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేశారన్నమాట. సో మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని మీకు ప్రాపర్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో ఏమి కుక్కర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే, లెట్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఐఆర్సిటిసి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్. మనం చూస్తే ఐఆర్సిటిసి ఎప్పుడైనా మనం ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఏదైనా ఒక ఫుడ్ కానీ మనం ఐఆర్సిటిసి యాప్లోకి వెళ్ళి ఫుడ్ మనం బుక్ చేసుకుంటాం. ఆ యొక్క పట్ల రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ఫుడ్ అది సప్లై చేస్తుంటారు. ఆ యొక్క ఫుడ్కి సంబంధించిన ఆ యొక్క హాస్పిటాలిటీస్ ఉంటాయి కదా మనకి ఐఆర్సిటిసిలో. ఫుడ్ అని కావచ్చు, దాంతోపాటుగా మనకి క్లీనింగ్ అనేసి చాలా ఉంటాయి మనకి. ఓకే, ఆ యొక్క హాస్పిటాలిటీని ప్రాపర్గా మానిటర్ చేయడం కోసం వీళ్ళు హాస్పిటాలిటీ ఆ మానిటర్స్ గురించి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారన్నమాట. ఆ యొక్క హైరింగ్ మనం ఎక్కడ చూడాలని మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఐఆర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ కెరియర్స్ లో ఇక్కడ న్యూ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది చూసారా. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడ ఐఆర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇన్ ఐఆర్సిటిసి సౌత్ సెంట్రల్ జోన్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ దీన్ని డౌన్లోడ్ చేసి మీకు అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని కూడా మెన్షన్ చేశారు. హాస్పిటాలిటీ మానిటర్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని ఇచ్చారనమాట. సౌత్ సెంట్రల్ జోన్ కి సంబంధించి మనకైతే వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ లో వీళ్ళు హాస్పిటాలిటీ మానిటర్స్ గురించి వెళ్తే చూస్తున్నారు అనమాట. ఓకే, ఈ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఒకసారి. మనకి ఐఆర్సిటిసి అంటే తెలుసు కదా, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నవరత్న కేటగిరీ. ఇదైతే కాంట్రాక్చువల్ బేసిస్ కదా, ఎందుకు బ్రో అనుకోవద్దు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కనుక ఎలిజిబిలిటీ కేటగిరీ కనుక మ్యాచ్ అవుతే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందంటే మనకైతే ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. మనకేం టెస్టింగ్ కండక్ట్ చేయరు. ఇది మాత్రం గమనించండి. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. మనం అయితే ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం. ఆల్ రెస్పెక్ట్ మొత్తం అంతా కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటాం. ద కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది వెన్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని మెన్షన్ చేస్తారు. వన్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అండ్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పట్టుకుని మీరైతే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా మీరు దాన్ని ఫిల్ చేసుకుని దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి మీరైతే అక్కడికి వెళ్ళి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ది క్రెడెన్షియల్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుని టోటల్గా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు మెడికల్ ఫిట్నెస్ అయితే ప్రాపర్గా ఉండాల్సి అయితే చెప్తున్నారు. ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్స్ కి మనకి సిటీసీ 30,000 పర్ మంత్ మనకైతే ఉంటుంది. అఫీషియల్ గా వాళ్ళే మనకి మెన్షన్ చేశారు. దాంతోపాటుగా డైలీ ఎలిమెంట్స్ 350 రూపీస్ పర్ డే మనకైతే ఉంటుందంట. ఆన్ డ్యూటీ, ఆన్ బోర్డ్, ఆన్ ట్రైన్. సో మనకి ట్రైన్లోనే మనకి ఇస్తారు కదా, సో ఆన్ ట్రైన్ మనకి ఇస్తారు. సో దాంతోపాటుగా లాడ్జింగ్ ఛార్జెస్ అంటే లాడ్జింగ్ ఛార్జెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ నేషనల్ హాలిడే ఎలిమెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. స్కోప్ ఆఫ్ వర్క్ మనకు తెలుసు కదా, మొత్తం హాస్పిటాలిటీస్ అంటే చూస్తే వందే భారత్ ట్రైన్స్ ఉంటాయి, మెయిల్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి, టీఎస్వీస్ ఉంటాయి, టూరిజం ఆర్ టూరిస్ట్ ట్రైన్స్ ఉంటాయి, భారత గౌరవ్ ట్రైన్స్ ఉంటాయి కదా. ఆ ట్రైన్స్ అన్నింటిలో కూడా మీరైతే మొత్తం అన్ని కూడా చెక్ చేస్తారన్నమాట. మనకి బేస్ కిచెన్స్ అసలు ఎలా ఉన్నాయి, క్లస్టర్ కిచెన్స్ అసలు ఎలా ఉన్నాయి, క్యాటరింగ్ యూనిట్స్ అసలు ఎలా ఉన్నాయి, అసలు హాస్పిటాలిటీ అసలు ఎలా ఉంది, క్లీనింగ్ ఎలా ఉంది, అన్ని కూడా మీరైతే చెక్ చేస్తారన్నమాట. ఓకే, జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రాపర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఐఆర్సిటిసి సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, ఆక్స్ఫోర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ 5,03కి మీరైతే వెళ్ళి మీరైతే 13th నవంబర్ అండ్ 14th నవంబర్ మనకైతే
ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క ఇంటర్వ్యూకి మీరైతే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా కిందకు వస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రాపర్గా మీరైతే ఫిల్ చేసుకొని మీరైతే ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది మాత్రం గమనించండి. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం అయితే క్లియర్ కట్గా చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూస్తే మనకి ఫస్ట్ ఏజ్ ఇక్కడ చూడండి, మనకి 1 జనవరి 2025 కల్లా మనకి ఏజ్ వీలైతే క్యాలిక్యులేట్ చేస్తాను. 28 ఇయర్స్ మీకు అయితే ఉండాలి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అదే మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేవాడికి మనకి ఇక్కడ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ప్రాపర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 ఇయర్స్ అయితే ఉంటుంది అని ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనకి చూస్తే మనకి ఆఫ్టర్ డిడక్షన్ మనకైతే 3 ఇయర్స్ అయితే ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. టోటల్గా 46 పొజిషన్స్కి ప్రెసెంట్ ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇదంతా కూడా వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే మనకైతే ఉంటుంది. సిటీసీ నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫుల్ టైం బీఎస్సీ ఎవరైతే చేశారో, ఓకే, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే బీఎస్సీ చదివారో వాళ్ళందరూ కూడా దీనికైతే వాళ్ళందరూ కూడా దీనికైతే అటెంప్ట్ చేయడానికి అయితే అవుతుందన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూసారా, సిఐహెచ్ఎం ఆర్ ఎస్ఐహెచ్ఎం, పిఐహెచ్ఎం అఫిలియేటెడ్ సంబంధించిన డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అయితే వెళ్ళొచ్చు. దాంతోపాటుగా బీబీఏ ఆర్ ఎంబీఏ ఎవరైతే కల్నరీ ఆర్ట్స్ చేశారో ఆర్ ఫ్రమ్ ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎవరైతే కల్నరీ ఆర్ట్స్ చేశారో వాళ్ళు కూడా దీనికైతే ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో, క్యాటరింగ్ సైన్సెస్ మీద ఎవరైతే చేశారో ఆ యొక్క డిగ్రీ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. లేకపోతే ఆర్ ఎంబీఏ ఎవరైతే టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో చేశారో సో వాళ్ళు కూడా దీనికైతే ఇంటర్వ్యూకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూకి మీరు అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ద క్యాండిడేట్స్ విత్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళైతే అడుగుతున్నారు, గమనించండి. సో జనరల్గా మనకి ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటికి తప్పకుండా మనకైతే ఇంటర్న్షిప్ అవ్వచ్చు. లేకపోతే వన్స్ ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే వేరే సర్వీస్ మీరు చేసే ఉంటారు కదా, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరైతే తప్పకుండా అయితే మీరు ఇంటర్వ్యూ అయితే పార్టిసిపేట్ చేయండి. చాలా మంచి అప్డేట్. ఇది ఏదో కాంట్రాక్చువల్ బేసిస్ కదా, ఎందుకు నేను వదులుకోవద్దు, చాలా మంచి అప్డేట్. ఈ కాంట్రాక్ట్ బేసిస్ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ మనకైతే ఉంటుందంట. సో ఇనిషియల్లీ తర్వాత మనకి 1 ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేస్తారంట. అంటే టోటల్గా చూస్తే మనకైతే 3 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ తర్వాత మీకు అయితే డెసిషన్ అయితే ఉంటుంది, అది మాత్రం గమనించండి. ఓకే, మంచి అప్డేట్. ఐఆర్సీటీసీ నుంచి డైరెక్ట్గా మనకి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు.